సో ఆ మార్కుని జరిపేసే ప్రయత్నంగా కొంతమంది చూస్తున్నారు. ఉండొచ్చులేండి అది. రైట్ సార్. ఇక ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెర మీదకి వచ్చింది సార్. నిన్న ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించిన సందర్భంగా మరొక్కసారి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ తీసుకొచ్చారు. అండ్ ఇంకొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు, కేవలం ఎక్స్ సందేశంతోనే చంద్రబాబు నాయుడు సరిపెట్టేశారు, ఇప్పటికే ఓటమి భయంతో మహానాడు రద్దయింది, నేడు విదేశాల నుంచి తిరిగి రానున్న చంద్రబాబు నాయుడు. ఓకే, ఎన్టీఆర్ జయంతి చుట్టూ జరుగుతున్న ఈ రాజకీయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాకున్నంత కాలం ఊర్లో లేడు, ఇంకా రాలేదు. రానప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఎక్స్ సందేశం కాకపోతే వై సందేశం పంపుతాడా? అంటే నిన్న జయంతి, ఈ రోజు ఆయన ప్రోగ్రామ్ ఏముందో మనకు తెలియదు. ఇప్పుడు ప్రతిదానికి వివాదాస్పదం కాదు కదా. ఎన్టీఆర్ జయంతి రోజు రాలేదు గనక ఎన్టీఆర్ మీద గౌరవం లేదు అని కంక్లూజన్కి రావడం అర్థం లేదు కదా. చాలా సందర్భాల్లో మనం కొన్ని ముఖ్యమైన డేస్లో కూడా ఉండకపోవచ్చు కదా. సో అందువల్ల ఆయనకు ఏం పని ఉందో మనకు తెలియదు, ఏ అవసరం రీత్యా ఆయన రాలేదో తెలియదు. అందువల్ల మహానాడు ఎన్నికల ఫలితాలు రాకముందు మహానాడు పెడతారా అండి? మహానాడు ఏమైనా సంబరాలు కాదు కదా. మహానాడు ఏమైనా పండుగనా అండి? పండుగలాగా తెలుగుదేశం జరుపుకోవచ్చు, కానీ మహానాడు తెలుగుదేశం రాజకీయ సభ. రాజకీయ పరిస్థితుల్లో స్పష్టత రాకుండా మహానాడు ఎట్లా పెడతాను? సో రేపు ఎన్నికల్లో గెలిస్తే ఒక రకంగా మహానాడు సందేశం ఉంటుంది, ఎన్నికల్లో ఓడితే మరో రకంగా మహానాడు సందేశం ఉంటుంది. అందువల్ల మహానాడు ఇది పొలిటికల్ మీటింగ్. మనకు అర్థం కావాల్సింది అది ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జరిపినా అది ఎన్టీఆర్ స్మారక సభ కాదు. మహానాడు అనేది ఒక ఫెస్టివల్ కాదు. మహానాడు ఇదే పొలిటికల్ మీటింగ్. సో ఒక పొలిటికల్ మీటింగ్ ఎప్పుడు కూడా పాలిటిక్స్లో స్పష్టత రాకుండా మీటింగ్లు పెట్టరు. సో అందువల్ల ఎన్నికలకు ఫలితాలు వారం రోజులు ఉండగా నువ్వు మహానాడు పెట్టుకొని ఏం సందేశం చెప్పాలి? మహానాడు కొన్ని వేల మంది ప్రతినిధులు వస్తారు. సో వేల మంది ప్రతినిధులకు ఏమని సందేశం చెప్పాలి? రాజకీయ పరిణామాలు స్పష్టత లేకుండా, రాజకీయ పరిస్థితుల్లో స్పష్టత రాకుండా మహానాడు నుంచి ఏ రాజకీయ సందేశాలు పంపుతారు? మహానాడు పెట్టేది ఒక రాజకీయ సందేశాన్ని పంపడానికి. సో అందువల్ల ఎవరైనా మహానాడు ఆ ప్లేస్లో, చంద్రబాబు నాయుడు ప్లేస్లో మీరున్నా నేనున్నా ఎలక్షన్ ఫలితాల దాకా ఆగి తర్వాత పెడతారు. సో అందువల్ల మహానాడు పెట్టలేదన్నది వివాదంలో అర్థం ఏమైనా ఉంటుందా? మహానాడులో పెట్టలేదు, ఆయన ఎక్స్లోనే సందేశం పెట్టాడు, వైలో పెట్టలేదు, ట్విట్టర్లో పెట్టాడు, ఫేస్బుక్లో పెట్టలేదు, వాట్సాప్లో లేదు. ఏం చర్చ అండి ఇది? రాజకీయాలు దిగజార్చడం. సో ఎన్టీ రామారావు మీకు ఆయన యూట్యూబ్లో వీడియో పెట్టలేదు, ఇదా అండి వివాదం చర్చ? సో ఎక్స్లో సందేశం కాదు, యూట్యూబ్లో వీడియో పెట్టాల్సిందే, ఇదా వివాదం అనేది? వివాదం అనేది ఒక లార్జర్ పొలిటికల్ అంశాలపైన ఉండాలి తప్ప వివాదం అనేది మైనర్ థింగ్స్ పైన పనికిమాలిన చర్చ పెట్టి మహానాడు ఎందుకు జరపలేదు? మహానాడు తెలుగుదేశం పార్టీ మీటింగ్ వాళ్ళు పెట్టుకుంటారు. వైసీపీలకు ఏం సంబంధం మహానాడు ఎప్పుడు పెట్టడం అనేది? సో మహానాడు పెట్టడం మరి వైసీపీ సమావేశాలు ముందు ఎప్పుడు పెట్టాలనేది టీడీపీలు డిసైడ్ చేస్తారా? సో వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం వాళ్ళు పెట్టుకుంటారు. ఎన్నికలు అయిపోయాయి, ఎవరు ఎక్కడోళ్ళక్కడ పాపం అలసిపోయి ఉన్నారు. ఇప్పుడు మహానాడుకు పెద్ద ఎత్తున ఉత్సాహవంతంగా పనిచేయగలరా? మొబిలైజ్ చేయగలరా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరైనా అందరి దృష్టి రిజల్ట్స్ పైన ఉండగా మహానాడు పైన దృష్టి పెట్టడం అంటే ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా. అండ్ భారతరత్న విషయంలో జరుగుతుంది, భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పుడుది కదా సార్? భారతరత్న ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం డెఫినెట్